మా భాస్కర్ గారికి లలిత కళ అంటే చాలా ఇష్టం. అవునా? లలిత కళ వాళ్ళిద్దరు ఎవరు? లలిత కళ అంటే అమ్మాయిలు కాదండి, ఫైన్ ఆర్ట్స్. ఐ థింక్ వాటో వాట్. లలిత కళ అంటే అంత్యాక్షరి, తంబోలా ఇవన్నీ. తొక్కుడు బిల్లా, కర్ర పుల్లా, ఎగిరిసి కొట్టాయి ఇవన్నీ కాదు కళలంటే. నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. రెండోదాన్ని పడుకోబెట్టాలి. తోకతికిన తొండమొహంలా మొహం చూడు. నాటక రంగం అంటే నాకు చాలా ప్రాణం. నీతో చేయిసలేదా? నాటకం పేరేంటి సార్? అహల్య అమాయకురాలు. అంటే ఇద్దరు అమ్మాయిని వెతకాలన్నమాట. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. అహల్య అమాయకురాలు అంటే ఇద్దరు కాదు, అహల్యే అమాయకురాలు. టైటిల్ లోనే ఇంత ట్విస్ట్ పెట్టారంటే ఇక దొంగ. కథనంలో కేజీలు కేజీలు డిస్టులు ఇచ్చేస్తాం. ఓహో, ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి సార్? గౌతముడు అహల్య ఇద్దరు దంపతులు. ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యను లవ్ చేస్తున్నాడు. అది తప్పు కదండి. అందుకనే వాడు ఒక ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాక ముందే 4 గంటలకే అని కోడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచాడు. టవల్ భుజాన వేసుకొని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదనం అనుకొని ఇంద్రుడు గౌతముడి వేషంలో అహల్య దగ్గర వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసించాను, డైలాగ్ చెప్పు. స్వామి నదికి పోలేదా? నదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పుపై తోసి ఆత్రంగా ఆక్రమించే. స్నానానికి వెళ్ళావు కదా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దుబ్బాయంట్రా. స్నానానికి టవల్ తీసుకెళ్ళాను, సబ్బు తీసుకెళ్ళాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసిరా. ఏంటి? ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసిరా. ఈ లోపల నా పిల్లంతా నువ్వేం చేస్తావు? నేనేమన్నా చేస్తా? అయితే నేను గౌతమ్ ఉంటాను, నేను కూడా ఏదన్నా చేస్తా. ఒక్కడు కొడితే ఎన్ని చేతులు ఫీల్ అవుతున్నారేంట్రా? సంథింగ్ రాంగ్. నో, రోల్ రివర్స్. ఓవర్ యాక్షన్ చేయకరా. అహల్య టవల్ ఎక్కడ? భుజంపై. ఎవరు మానవ వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొడితే సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంద్రా? స్వామి నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెందుకు పోతాం దేవి? బాగుంది బాగుంది. మనం గదం రాసినట్టున్నామే. ఇంప్రూవైజ్ చేసినట్టున్నాడు సార్. మీరు చేయరు పిరమిద కొట్టి. వాడికి మనకి పోలిక ఏంట్రా? ఇంప్రూవైజేషన్ ఏంటో నేను చూపిస్తా. ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. దేవి, మీ బిగి కవట్లో మమ్మల్ని బంధించము, మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయము. రమ్ము రమ్ము దేవి దేవి. ఏంటి ఏంటి? నదికి పోయి లాలు పోసుకోలేదా? లాలేకి ముఖం మీద నీళ్ళు వేసుకుని వచ్చేసాను. ఈ తెలివితేటలు ముందే ఉండొచ్చు కదరా. ఏం మాట్లాడుతున్నా? రే, చేతికింత లావా దుబ్బించుకున్నావు కదా. కోడి కుక్కురుకు అనగానే పెళ్ళాన్ని ఇట్లా వదిలేసి వెళ్ళిపోతే నాలాంటి వాడు బెడ్ మీద దూరుతాడు కదరా. ఏం మాట్లాడుతున్నా? ఏంట్రో ఈ గొంతులేస్తుంది. గొంతుగా చేయి కూడా లెగుస్తుంది. ఆహా, ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయి నువ్వు లే లే. అహల్య ఏంటా ముద్దు నిద్ర? టవల్ ఎక్కడ? భుజంపై తట్టవలను. వీణి కూడా ఆడిని కొట్టాలా? వీళ్ళే ఉందిరా సెక్స్ అపీలు. స్వామి నదికి వెళ్ళలేదా? ఎక్స్పెక్ట్ చేశాను రా. గదిలో నువ్వు ఉండగా నదితో నాకేం పని దేవి? రా నువ్వేరా రా. నువ్వేరా? మీ మొహాల మంట. ఇవంతోనే కొనుక్కుతున్నావు. మరి వాడిని కొట్టవా? నువ్వు పక్కకు రారా, వాడిని కొడతాను గాని నువ్వు నాకు ఒక విషయం చెప్పవే. నువ్వు 25 సంవత్సరాల నుండి నాతో కాపురం చేస్తున్నావా లేదా? చేస్తున్నా. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి తేడా తెలీదా? అంటే అంటే కుదిరింది తింగర్ పెనుక్కి. నూనె రాసిన మిరపకింత మొహంలా మొహం చూడు. అంటే బాగా బరి తెగించావు. నీలా ఇలా బరి తెగించడాన్ని నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానా? కొడతానే కొడతానే. నేను కొట్టడానికి కొరకాలి. నీ పిండం పిచ్చుకలు ఎత్తుకుపోను. తోక తెగిన తొండమొహంలా మొహం చూడు. పోతావురరే, నాశనం అయిపోతావు. నీ అందరినీ నువ్వు అహల్య వెంటరా. నీకెందుకు రా పోయే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుని, మీలో మీరు కొట్టుకు చావండి. నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇప్పుడు ఎలా కొడతాను నేను చూస్తాను.
చూస్తా. దానికి ఎలాగో బుద్ధి లేదు, నీకేమైందిరా? ఆ? అది నీ పెళ్ళాం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా, నిన్ను 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 అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు బద్దం. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా, వచ్చినవాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చినవాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మీద పక్కకి నెట్టి కాలు వారు జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? ఓహో, అంటే ఈ పాయింట్ మీద కూడా నన్ను కొడతావా? నిన్ను ఈ పాయింట్ మీదనే కాదురా, ఏ పాయింట్ మీదనే కొడతాను రా. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లనే అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. బాధండి వాడిని. సో ఫ్రెండ్స్, కరోనా ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.